మీరు ఎప్పుడైనా గమనించారా, మనం స్వీట్ తిన్న వెంటనే అరే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కావాలని అడుగుతాం. అదొక హ్యాబిట్ మాత్రమే కాదు, మనలో ఒక సీక్రెట్ సైన్స్ ఉంది. ఇప్పుడు అది ఎంతో సింపుల్ గా చెప్తాను. స్వీట్ తిన్న మూమెంట్ లో ఫస్ట్ 10 సెకండ్స్ బాగుంది, సెకండ్ 10 సెకండ్స్ ఇంకా కొంచెం కావాలని, లాస్ట్ పీస్ తిన్నాక మీరు డైట్ లో ఉన్నారని గుర్తొస్తుంది కానీ పర్లేదు అనుకుంటారు. అండ్ ఆ టైంలో టంగ్ అంతా స్టిక్కీగా అవుతుంది అండ్ మౌత్ కూడా డ్రై అవుతుంది. అప్పుడు మన బ్రెయిన్ ఒక సిగ్నల్ ఇస్తుంది, నీకు ఇప్పుడు వాటర్ కావాలి అని. యాక్చువల్లీ స్వీట్ లో షుగర్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. షుగర్ మన మౌత్ లో డిజాల్వ్ అవుతుంది. మౌత్ లోపల ఆస్మాటిక్ ప్రెజర్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఆస్మాటిక్ ప్రెజర్ ఏంటంటే వాటర్ ని షుగర్ దగ్గరికి పుల్ చేస్తుంది. అందుకే స్వీట్ తిన్న వెంటనే మన మౌత్ డ్రై అయిపోయిందని అనిపిస్తుంది. ఇంకో రీజన్ ఏంటంటే షుగర్ మన సలైవాతో కూడా మిక్స్ అయ్యి స్టిక్ సిరప్ లాగా మారుతుంది. దాని వల్ల మన టంగ్, చీక్స్, టీత్ స్టిక్కీగా అనిపిస్తాయి. మళ్ళీ నార్మల్ గా అనిపించాలంటే మీరు వాటర్ తాగితేనే క్లీన్ అవుతుంది. ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే షుగర్ డైజెషన్ స్టార్ట్ అయ్యే మూమెంట్ లో మన బాడీ వాటర్ చాలా ఎక్కువగా తీసుకుంటుంది, ఎందుకంటే బ్లడ్ లో మిక్స్ చేయడానికి. సో ఫ్రెండ్స్, బాడీ ఆటోమేటికల్లీ వాటర్ కావాలని రిక్వెస్ట్ చేస్తుంది. అందుకే స్వీట్ తిన్నాక మనకి వాటర్ క్రేవింగ్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం స్వీట్ తిన్నాక మీరు వాటర్ తాగుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, దీని వెనక చాలా సైన్స్ ఉందని. ఇది మన బాడీలో చెప్పిన నేచురల్ సిగ్నల్స్. ఇలాంటి సింపుల్, ఫన్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ లాంగ్వేజ్ లో ఈజీగా చెప్పే వీడియోస్ కోసం అన్స్టాపబుల్ ని ఇప్పుడే ఫాలో చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బెటర్ కంటెంట్ తీసుకురావడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.